పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక చాలా రసవత్తరంగా జరుగుతుందనే చెప్పుకోవాలి. అయితే దానికి సంబంధించి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు ప్రజలందరూ కూడా ఆ ఎన్నికలో ఏం జరుగుతుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడైతే ప్రచారం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా సాక్షి దినపత్రికలో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ఒక కథనం వెలువడడం జరిగింది. అందులో భాగంగా టీడీపీ గూండాల స్వైర విహారం, ఇప్పటిదాకా దాడులే చేశారు, ఇక నుంచి హత్యకాండకి తెరదీయండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, సీఎంఓ నుంచి అధికారులందరూ కూడా ఆ జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీకే కొమ్ముగాస్తున్నారని చెప్పేసి సాక్షి దినపత్రికలో వచ్చింది. మరి దినపత్రికలో వచ్చినటువంటి ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సన్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సాక్షి పత్రికలు ఈరోజు కొంతమంది అయితే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే రంగంలోకి దిగి టీడీపీ గుండాలని ప్రోత్సహిస్తున్నారు, దాడులు చేయడం కాదు హత్యలు చేయండి, ఎలాగైనా జెడ్పీటీసీ సీటు మనం కైవసం చేసుకోవాలి, ఆయన డైరెక్షన్లో స్థానికంగా టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు, దాడులు తెగబడుతున్నారు, అందరూ మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు విన్నవించుకుంటున్నట్టుగా ఈరోజు సాక్షి దినపత్రికలు అయితే రావడం జరిగింది. ఏంటంటారు ఈ ప్రజాస్వామ్య ఎన్నికలు ఎన్ని? అంటే ఒకటి, వైసీపీ పార్టీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలి అని చెప్పని మాట్లాడుతుంటే హత్యల గురించి, దాడులు దౌర్జన్యాల గురించి తాము బాధితులము అని చెప్పని వైసీపీ చెప్పుకుంటుంటే, అలాగే పులివెందుల గడ్డ మీద మేము చాలా గొప్పగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాము అని చెప్పని వైసీపీ చెప్పుకుంటూ వస్తుంటే ప్రజలకి ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అంటే మనం అసలు ఎవరు దేని గురించి మాట్లాడుతున్నారు, ఆ మాట్లాడే నైతికత వాళ్ళకు ఉందా అని చెప్పని ప్రజలు వైసీపీ వంకే అనుమానాస్పదంగా చూస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే, ఇప్పుడు అక్కడ జరుగుతుంది పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక. జెడ్పీటీసీ సభ్యుడు చనిపోయిన మీదట అక్కడ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. అసలు ఈ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? 2021 ఏప్రిల్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. మార్చి 22వ తారీఖు ఎన్నికలు, మార్చి 12వ తారీఖు నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఎందుకంటే ఆ ఎన్నికల్లో నేను కూడా పోటీ చేస్తున్న అభ్యర్థిని. ఓకే, నేను కూడా నామినేషన్ వేస్తున్నా మా గ్రామం నుంచి ఎంపీటీసీ మెంబర్గా. ఓకే, ఆనాడు ఎన్నికలు ఎలా జరిగినాయి? రాష్ట్ర వ్యాప్తంగా బలవంతపు ఏకగ్రీవాలు, దౌర్జన్యాలు, నామినేషన్ పత్రాలు దాఖలు చేయనివ్వకుండా అభ్యర్థులను కిడ్నాప్ చేయటాలు, నామినేషన్ ఒకవేళ దాఖలు చేస్తే పోలీసుల చేత బెదిరింపజేసి బలవంతపు విత్డ్రాయళ్ళు, ఆఖరికి మహిళలు నామినేషన్ పత్రాలని తమ జాకెట్లో దాచుకొని ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తుంటే నడి రోడ్డులో మహిళల అంటే వాళ్ళ ఒంటి మీద చేపెట్టి ఆ నామినేషన్ పత్రాలు లాక్కొని చించేసింది. చిత్తూరు జిల్లాలో అంజిరెడ్డి గారు, ఆయన మీద దాడి చేసి నామినేషన్ పత్రాలు లాక్కోపోవటం, ఆయన తొడగొట్టి, ఈ జరిగిన ప్రహసనం రాష్ట్రం చూసింది. అయినా సరే వీటికి ఎదురొడ్డి నామినేషను దాఖలు చేయగలిగిన వాళ్ళు చేశారు. బలవంతపు ఏకగ్రీవాలతోటి జబ్బలు చరుచుకున్నారు. కానీ కోవిడ్ కారణంగా స్టేట్ ఎలక్షన్ కమిషనరు డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారు ఆ ఎన్నికలు వాయిదా వేశారు. వాస్తవంగా నాకు ఇష్టం లేదు వాయిదా వేయటం. ఎందుకంటే మార్చి 15కి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉంది. ఇంకొక వారం ఉంటే డెఫినెట్గా నేను 300-400 ఓట్ల మెజార్టీతో నెగ్గే ఆస్కారం ఉన్న పరిస్థితి. అంతకుముందు టెన్ను నా వైఫ్ 350 ఓట్లతో గెలిచి ఎంపీటీసీకి చేసింది. ఓకే, మా ఊర్లో నాకు ఆ హోల్డ్ ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం, ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ 2021 ఏప్రిల్లో షెడ్యూల్ అయినాయి. అవే నామినేషన్ల మీద ఎన్నికలు కొనసాగినాయి. ఆ ఎన్నికలు జరుగుతున్న తీరు చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆనాడు వైసీపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న తీరు, ముఖ్యంగా హింసని ప్రేరేపిస్తున్న తీరు, అధికార వ్యవస్థ ప్యారలైజ్ అయిపోయి అధికార పార్టీ ఏది చెబితే అది చేసి తీరాల్సిన నిస్సహాయ స్థితిలో అధికార వ్యవస్థ నెట్టివేయబడి ఉన్న నేపథ్యం నాడు ఎలక్షన్ కమిషన్ గారి దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు ఏ విధంగా మొరపెట్టుకున్నా కూడా ఆలకించని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల బాయ్కాట్ డెసిషన్ తీసుకుంది. నేను అనుకోవటం తెలుగుదేశం పార్టీ
1982 మార్చి 29 ఒకసారి పార్టీ ఆవిర్భావ ప్రకటన జరిగిన తర్వాత వరుస క్రమంలో జరుగుతూ వచ్చిన ప్రతి ఎన్నికల్లో పాల్గొంటూ వచ్చింది. ఓకే. ఒక్క 2021 స్థానిక సంస్థల ఎన్నికలనే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా బాయ్కాట్ చేసే డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు. ఇవాళ పులివెందుల ఉప ఎన్నికను వైసీపీ బాయ్కాట్ చేసే పరిస్థితులు ఉన్నాయా? బాయ్కాట్ చేస్తున్నారా? కానీ సాక్షిలో వాళ్ళు రాసిన కథనం చూస్తే అంతటి భయానక పరిస్థితులు ఉన్నట్టుగా వాళ్ళు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. జరుగుతున్నది రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లాగానే పులివెందులు కూడా ఒక నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో 6-5 జెడ్పీటీసీలు ఉంటే ఒక జెడ్పీటీసీకి ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఆ జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం నిన్న గవర్నర్ గారి దగ్గరికి ఎంత పెద్ద రిప్రజెంటేషన్ వెళ్ళారు చూడండి. అంటే ఎవరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన వచ్చింది? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కుటుంబానికి 47 సంవత్సరాలుగా అండదండలు అందిస్తూ వెన్నుదన్నుగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో ఇవాళ అక్కడ వాళ్ళకి ప్రతికూల వాతావరణం కనిపిస్తూ ఉంది. ఓకే. వాళ్ళకి పెను సవాలు విసురుతా, వెన్నులో వణుకు పుట్టిస్తా బీటెక్ రవి గారు సతీమణి లత గారు పోటీ చేయడానికి ముందుకొచ్చారు, నామినేషన్ వేశారు. గతంలో లాగా దాడులు దౌర్జన్యాలు భయకంపితులను చేసి ఓటర్లని బెదరగొట్టి తమకు అనుకూలంగా ఓటు వేయించుకునే పరిస్థితులు కనపట్టాలా. దెబ్బకి దెబ్బ అంటున్నాడు బీటెక్ రవి గారు. దాంతో ఏంటంటే మొగుడు కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా వీళ్ళ దౌర్జన్యకాండ పారట్లేదు కాబట్టి విక్టింగ్ కార్డు ప్లే చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మా మీద దాడులు చేస్తూ ఉన్నారు, మా ఎమ్మెల్సీ మీద దాడులు చేస్తూ ఉన్నారు, మా రాము మీద దాడి చేశారు, మా ఇండిపెండెంట్ అభ్యర్థి సురేష్ మీద దాడి చేశారు అని చెప్పని. ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీ పార్టీ అభ్యర్థి కాదుగా, అంటే మరి మీరెందుకు భుజాన వేసుకుంటున్నారు? అంటే ఏంటి అక్కడ మీరే 4-5 ఇండిపెండెంట్లను పోటీలో పెట్టారు. ఓకే. వాళ్ళ మీద దాడి చేపించి దాన్ని సాగ్గా చూపించి అవసరమైతే ఎన్నికని వాయిదా అయిపోయటమో రద్దు చేయించటమో చేయాలనేది మీ ప్రయత్నం. 100% దశాబ్దాల తరబడి అక్కడ ప్రత్యర్థులని స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకొని నియంతృత్వాన్ని ప్రదర్శించింది మీరు, మీ కుటుంబం. ఉమ్మడి రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజున ఆయన పులివెందుల పర్యటనకు వస్తే రాళ్లదాడి చేశారు. ఆ రోజు ఎన్ఎస్జీ కమాండోలు కనుక లేకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలకే ముప్పు వచ్చే పరిస్థితి లైవ్లో చూసాం మేమందరం. ఆ రోజున ఎన్ఎస్జీ కమాండోలు చంద్రబాబు నాయుడు గారికి ప్రాణాలు అడ్డుపెట్టి ఆయన కాపాడుకున్నారు. ఆ రోజు మీకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు ఉందా? ఇవాళ మీ దౌర్జన్యకాండ పారట్లేదు కాబట్టి మీ రాజకీయ ప్రభ మసక పారుతుందేమోనని చెప్పనే ఒక ఇన్సెక్యూరిటీ తోటి గతంలో మీరేం చెప్పారు? వైనాడు కుప్పం అన్నారు. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ బహిష్కరించిన పూర్వరంగంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులు నామినేషన్ వేసున్నా అక్కడ పార్టీ బాయ్కాట్ డెసిషన్ తీసుకుంది. దాంతో ఏ అభ్యర్థులు కనీసం ఏజెంట్లు కూడా పెట్టుకోలే. ఆ ఎన్నికల్లో నెగ్గి మీరు జబ్బలు తరుచుకున్నారు. చంద్రబాబు నియోజకవర్గంలో మేము నెగ్గాము అని చెప్పని. ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కుప్పం మున్సిపల్ ఎలక్షన్స్ ఎలా నిర్వహించారు? ఎలా అయితే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వందలాది బస్సుల్లో వేరే రాష్ట్రాల నుంచి ఓటర్లను తీసుకొచ్చి ఆ ఎన్నికను ఒక అపహాస్యంగా మార్చారో అదేవిధంగా కుప్పం మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా అక్కడ డిఎస్పీని అడ్డు పెట్టుకొని అక్కడ మీరు సాగించిన అకృత్యాలు ఆ ఎన్నికల్లో నెగ్గి ఎంత హేళనగా మాట్లాడారు. ఇవాళ మీరు ఏం చేశారో అదే పరిస్థితులు మీకు ఎదురవుతాయేమోనని చెప్పని ఒక ఇన్సెక్యూరిటీ మీలో పెరిగిపోయింది. మీ నీడను చూసి మీరు నమ్మలేని పరిస్థితి. ఎప్పుడైతే విశ్వనాథ్ రెడ్డి లాంటి అక్కడ స్థానిక బలమైన వైసీపీ నాయకుడు మిమ్మల్ని కాదు అని చెప్పని తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి లాంటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కండిషన్ బెయిల్ మీద ఉండి ఆ ప్రాంతంలో అడుగుపెట్టడానికి కూడా వీల్లేని స్థితిలో ఉన్నవాళ్ళు విశ్వనాథ్ రెడ్డిని బతిమలాడారు, ఎమోషనల్గా ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేశారు, ప్రలోభ పెట్టారు, అంతిమంగా బెదిరించారు. స్పష్టమైన సాక్ష్యాధారాలతో కాల్ రికార్డ్స్ తోటి ఎప్పుడైతే విశ్వనాథ్ రెడ్డి వైపు నుంచి ఫిర్యాదు నమోదైందో మీ తప్పులు ఒక్కొక్కటిగా ఎక్స్పోజ్ అవుతున్న నేపథ్యంలో ఇవాళ హైకోర్టుని అప్రోచ్ అయ్యి గవర్నర్ గారిని అప్రోచ్ అయ్యి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు హత్యలకి పురుగొల్పుతూ ఉన్నారు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో కూడా
ఏ హత్యల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రేరేపించలేదు. ఆ హత్యలు చేసే వాళ్ళని కాపాడే ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి జరగల. హత్య రాజకీయాలు పెంచి పోషించింది మీరు. ఇవాళ మీ సొంత చిన్నాన్న, ఈరోజు ఆయన పుట్టినరోజు, 6 సంవత్సరాల 4 నెలల 23 రోజుల నాడు ఆయన ఇంట్లో ఆయన దారుణ హత్యకు గురైన రోజు, దాన్ని సహజ మరణంగా కప్పిపెట్టే ప్రయత్నం మీరు చేశారు. అక్కడ ఫుట్ ప్రింట్స్, ఫింగర్ ప్రింట్స్ లాంటి ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ మొత్తాన్ని మీరు ట్యాంపర్ చేశారు. ఆయన శరీరానికి తగిన గాయాలకి కుట్లు వేసి కట్లు కట్టి దాన్ని సహజ మరణంగా మీరు ప్రచారం చేశారు. అది హత్య అని చెప్పని నిర్ధారణ అయిన తర్వాత హత్య కేసు వాస్తవాన్ని వక్రీకరిస్తా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి మీరు ప్రచారం చేశారు. తర్వాత సిబిఐ విచారణలో మీరే సూత్రధారులని చెప్పని నిర్ధారణ అయిన తర్వాత హత్య కేసు అక్యూజ్డ్ వాళ్ళు అక్కడ స్థానిక ఎంపీ. మీకు హత్యల గురించి, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడే నైతికత ఉందా? ఇవాళ పులివెందుల ప్రజల్ని, రాష్ట్రాన్ని భయకంపితం చేసి రాజకీయాలు చేసి, దాడులు దౌర్జన్యాల సంస్కృతిని పెంచి పోషించి, పోలీసులను కట్టుబానిసలుగా మార్చి, వ్యవస్థలను గుప్పెట పెట్టుకొని మీ అధికారం శాశ్వతం చేసుకోవాలని చెప్పని మీరు చేసిన ప్రయత్నాన్ని, మీ పాలనా తీరుని చూసిన తర్వాత ప్రజలు ఏ రాయలసీమ అయితే మీకు అండగా నిలబడి మీకు బలంగా మారి 52 స్థానాల్లో 49 స్థానాలు ఒకనాడు కట్టబెట్టారో, అదే రాయలసీమ మొన్నటి ఎన్నికల్లో మిమ్మల్ని 7 స్థానాలకు పరిమితం చేసింది. ప్రతి ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేస్తూ వచ్చిన కడప జిల్లా మొన్నటి ఎన్నికల్లో కేవలం 3 స్థానాలకు మీకు మిగిల్చింది. అయినా ఇంకా మీలో మార్పు తెచ్చుకోకుండా అదే విష ప్రచారాలు, అదే విద్వేష ప్రచారాలతోటి, అదే అసత్య కథనాలతోటి విక్టింగ్ కార్డు ప్లే చేసి ఆ విక్టింగ్ కార్డు ద్వారా ప్రజల్లో సానుభూతి రప్పించుకోవాలి అని అనుకుంటే, పాలకుడిగా 5 సంవత్సరాలు మీ పాలనా తీరు చూసిన తర్వాత ప్రజలకు ఒక స్పష్టత వచ్చి ఆ స్పష్టతతో తీసుకున్న నిర్ణయం మీ ఓటమి అనేది. ఇవాళ శాసనసభ్యుడిగా మిమ్మల్ని గెలిపించిన ప్రజలకి, కనీసం శాసనసభకి కూడా హాజరు కానీ మీ నాయకత్వ తీరు చూసిన తర్వాత, తమ సమస్యల గురించి ప్రస్తావించని మీ తీరు చూసిన తర్వాత, ఇవాళ అధికార పార్టీ నాయకుడిగా, ప్రజలతోటి అధికార పార్టీతోటి మమేకమై ఉండే నాయకుడిగా, రేపటి రోజున తమ సమస్యలను పరిష్కరించగలిగే నాయకుడిగా బీటెక్ రవిని ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి మీ కాళ్ళ కింద భూమి కంపిస్తూ ఉంది. ఆ వాస్తవాన్ని రిలీజ్ అయ్యి మీరు ఎన్నికల్లో ఏ ఫలితం రాబోతుందనేది ముందుగానే ప్రెడిక్ట్ చేసి ఆ ఓటమికి ఒక సాకు మీకు కంటి ముందు కనిపించాలి. కాబట్టి ఇవాళ ఎన్నిక అప్రజాస్వామికంగా జరుగుతూ ఉంది. మీ మీద దాడులు దౌర్జన్యాలు పాల్పడుతూ ఉన్నారు, బెదిరింపులతోటి ఎన్నికను ప్రభావితం చేశారు అని చెప్పని రేపు రోజున మిమ్మల్ని మీరు సమర్థించుకోవటానికి ప్రజల ముందు మీ ఓటమికి ఒక కారణం కావాలి. కాబట్టి ఆ భూమికి మీరు సిద్ధం చేసుకుంటున్నారనేది ఇప్పటికే కడప ప్రజలకి, పులివెందుల ప్రజలకు అర్థమైంది. అన్నిటికన్నా ముఖ్యంగా డాక్టర్ సునీత గారు నిన్న లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగే నైతికత మీ దగ్గర ఉంటే మీరు ముందుకొచ్చి మాట్లాడండి. ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడుతుంటే అసలు సిసల ప్రజాస్వామికవాదులందరూ కూడా తలలోంచుకొని నిలబడతా ఉన్నారు. ఓకే, నిజంగా సార్ ఈ యొక్క పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో వైసీపీ పన్నాగాల్ని చాలా చక్కగా విశ్లేషించారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.